జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ వైఎస్ షర్మిలకి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ షర్మిల ఇద్దరిని ప్రతివాదులుగా చేరుస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వైఎస్ భారతి వేసినటువంటి పిటిషన్ మళ్ళీ అది కూడా విచారణ వాయిదా వేసింది. అందులో కూడా జగన్కి అనుకూలంగా నిర్ణయం రాలేదు. వాస్తవానికి జగన్ ఆ కేసులో తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, ఆ వాటాల బదలాయింపు చెల్లదు, విజయమ్మ తనకు మేము ఇచ్చినటువంటి వాటాలని తన చెల్లెలు షర్మిల పేరుతో బదలాయించేసింది కాబట్టి విజయమ్మ తన కూతురికి బదలాయించినటువంటి షేర్ల బదలాయింపు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి ఎన్సిఎల్టీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద ఇంకా ప్రతివాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కౌంటర్ దాఖలు చేయకముందే మీకెట్లా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాము అంటూ ఎన్సిఎల్టీ జగన్మోహన్ రెడ్డి కోరికను తోసిపుచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా నిర్ణయం వెలువరించలేదు. దాంతో కేసును మాత్రం ఫిబ్రవరి 10 నాటికి వాయిదా వేసింది. వాస్తవానికి ఇది నవంబర్లోనే విచారణకు వచ్చింది. ఇప్పుడు డిసెంబర్లో మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ వాయిదాని మళ్ళీ ఫిబ్రవరి 10కి పడింది. ఈలోగా 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని అటు విజయమ్మకి ఇటు షర్మిలకి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వాళ్ళు 3 వారాల్లోగా కౌంటర్ ఇచ్చిన తర్వాత దానికి సమాధానం మరొక వారంలో తెలియజేయాలంటూ పిటిషనర్లుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతికి ఎన్సిఎల్టీ ఆర్డర్ వేసింది. దాని ప్రకారంగా మళ్ళీ ఫిబ్రవరి 10వ తారీఖున విచారణ జరగబోతుంది. షర్మిలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య సాగుతున్నటువంటి ఆస్తుల తగాదాలో భారతి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి షేర్లను విజయమ్మకు బదలాయిస్తే విజయమ్మ షర్మిలకి ఆ వాటాలని మార్చడం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం పెడుతున్నారు. ఈ కేసు ఫిబ్రవరి 10కి వాయిదా పడింది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా ఎన్సిఎల్టీ స్పందించలేదు.